నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఈ రోజులు కూడా ఆత్మహత్యలు ర్యాగింగ్లు జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో గల హెచ్ఆర్ల మండలంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సుజన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి గల కారణాలు విద్యార్థులతో మాట్లాడగా 9 మంది అదే కాలేజీలో చదువుతున్న సీనియర్స్ ఆ అబ్బాయిని కొట్టి హింసించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ 9 మందిలో 7 పైన ఇప్పటికే 2-3 సార్లు ఇలాంటి విషయాలపైన కాలేజ్ మేనేజ్మెంట్ మెమోలు ఇవ్వడం జరిగిందని, అయినా సరే ఇలాంటి దుర్మార్గ విషయాలు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా కాలేజ్ మేనేజ్మెంట్ లో లోపం ఎంతైనా ఉందని, ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులకి 10 గంటలకు చనిపోయిన విద్యార్థిని 12 గంటల వరకు తల్లిదండ్రులకు ఎటువంటి విషయం చెప్పకుండా ఆత్మహత్య చేసిన 2 రోజులకి విషయాన్ని బయటకు రావడంతో ఆ 9 మంది పేర్లు బయటకు పెట్టడం జరిగిందని, అంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని కప్పుపడుతున్నారని అన్న విషయం సూటిగా అర్థమవుతుందని అన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థులతో మేనేజ్మెంట్ తో మాట్లాడటానికి వెళ్తే ఎవరైతే అనుమతి చేసుకున్న సృజన్ తల్లిదండ్రులు కూడా గేటు బయట దాదాపు 2 గంటలు ఉంచి తర్వాత లోపలికి విడిచిపెట్టిన పరిస్థితి. కాలేజీలో ఏదైనా లోపం ఉందా, కాలేజీకి మేనేజ్మెంట్ కి విషయం తెలిసే దాస్తున్నారా అని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే చెప్తా, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో చాలా సార్లు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని, మరియు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఉన్న మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకు కూడా వీటిలో లోపం ఉన్నట్లు విద్యార్థులు చెప్పారు. వెంటనే వీటిని పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరినీ కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చందు, ఖగేష్, హేమంత్, రవి, శివ, హేమంత్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.